జీవీటీవీ న్యూస్ ఉప్పల్ జోన్ గట్కేసర్ సర్కిల్ 6లో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు అంబేద్కర్ చౌరస్తా వద్ద భారత రాష్ట్ర సమితి జెండాను ఎగురవేసిన గట్కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలంగాణ ఉద్యమంలో 1400 మంది ఆత్మ బలిదానం ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్న తరుణంలో నేటి కాంగ్రెస్ పాలన వలన తెలంగాణ రాష్ట్రం అధోగతి చెందుతున్న సందర్భంగా కర్కశకుని పాలనను అంతమొందించాలని బీఆర్ఎస్ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, గట్కేసర్ రైతు సహకార సంఘం బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్రావు, మాజీ కౌన్సిలర్లు షేక్ జహాంగీర్, కొమ్మిడి అనురాధ, రాఘవరెడ్డి, మండారి ఆంజనేయులు గౌడ్, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, పడిగం వెంకటేశ్వరరావు, బొంత సుధాకర్, మందాడి శ్రీనివాస్ రెడ్డి, రొడ్ల యాదగిరి, సారా మురళీ గౌడ్, కందకట్ల రాధాకృష్ణారెడ్డి, దేవరకొండ రాజాచారి, అబ్బగోని నాగరాజు గౌడ్, ఎండి నజీర్, బోగా అర్జున్, నాగేష్, పొట్ల చెరువు శరత్, బర్ల రాములు, ముదిరాజ్, లక్ష్మీనారాయణ, జిట్ట సాయి కుమార్, భానుకా నవీన్, మనోజ్ గౌడ్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండి సిరాజ్, పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఉద్యమకారులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం జిల్లాలే, కేసీఆర్ నాయకత్వం జిల్లాలే, కేసీఆర్ నాయకత్వం జిల్లాలే, మల్లారెడ్డి నాయకత్వం జిల్లాలే, మల్లారెడ్డి. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మన గట్కేసర్ 6వ డివిజన్లో అంబేద్కర్ చౌరస్తాలో జెండా కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మాజీ వైస్ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. అలాగే ఏదైతే తెలంగాణ గురించి 1200 మంది బలిదానము, కేసీఆర్ దీక్షాఫలము, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచి సాధించుకున్న కేసీఆర్ గారు తర్వాత ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత గత 10 సంవత్సరాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ముందుకు తీసుకెళ్ళిపోయాయి. ఉదాహరణకు మిషన్ కాకే ద్వారా చెరువులు బాగా చేయడము, మిషన్ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి కూడా నీళ్ళు ఇవ్వడము, అలాగే మన ఉద్యమకారులకు కానీ, అక్కడ మన సంక్షేమ పథకాలు కానీ, అన్ని పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మన పింఛన్లు కానీ, ఏదంటే అది కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాల నుండి అన్ని కార్యక్రమాలు చేసిండు మన కేసీఆర్ గారు. కానీ దురదృష్టం శాతం కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి ప్రజలు ఎన్నో 420 గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ప్రజలను మోసం చేయడం జరిగింది. ఈ 2.5 సంవత్సరాలు కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, గ్రామాలలో ఒక తట్టేడు మట్టి కానీ, ఒక ఇటుక కానీ, ఒక లైట్ వేయాలంటే కూడా గ్రామాలలో చాలా ఇబ్బంది ఉంది. రోడ్లు లేవు, మన మోరీలు లేవు, ఏ కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. కాబట్టి రాబోయే కాలంలో మళ్ళీ తెలంగాణ ప్రజలందరూ కూడా మన తెలంగాణ పార్టీని, మన కేసీఆర్ ముఖ్యమంత్రి చేసుకున్నట్టయితే మనందరం మళ్ళీ ఈ తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో ప్రతి ఒక్కరూ కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ముందుకు రావాల్సిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.